23 సెప్టెంబర్ రోజున 6 ఏళ్ల బాలికపై వచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై బిఎంఎస్ పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేస్తామని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో చెప్పారు. దర్యాప్తు విషయంలో సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠినంగా శిక్ష పడే విధంగా చూస్తామని పేర్కొన్నారు. నిన్న పాఠశాల వద్ద జరిగిన గొడవలో 4 పోలీసులకు గాయాలయ్యాయి. పాఠశాల వద్ద జరిగిన విధ్వంసంలో గొడవకు ప్రేరేపించిన వ్యక్తులను గుర్తించడం జరిగింది. వారిపై కఠిన కేసులు పెడతామన్నారు. పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బాలికపై ఎలాంటి భౌతిక గాయాలు లేవు. మానసిక స్థితి కొంత బాగోలేదని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన 2 వ్యక్తులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. మనకి 23 సెప్టెంబర్ రోజు కామారెడ్డి టౌన్ పిఎస్ లో ఒక 6-year-old పేరెంట్ కంప్లైంట్ మీద మనం ఒక 65 బిఎంఎస్ అంటే అండ్ పోక్సో మైనర్ అమ్మాయి కాబట్టి పోక్సో చట్టం కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనము అక్యూజ్డ్ ఎవరు వెంటనే అసర్షన్ చేసి తనని కస్టడీలో తీసుకున్నాము. అండ్ గ్రావిటీ యొక్క కేసుని బట్టి మనం ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. అండ్ ఆయన అక్యూజ్డ్ని రిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఓన్లీ 1 day అయినా కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తున్నాము. ఎనీ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్, ఎనీ అదర్ ఎవిడెన్స్ కలిగితే ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ అంతా తొందరలో కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము. అండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి నియమించమని రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి కఠిన శిక్ష పడే విధంగా మనం అందరం ఇన్షూర్ చేస్తాం. అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్ అబిలిటీ మనం సర్వేలెన్స్ హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. సో దట్ ఇట్లాంటివి వన్ క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ షీట్ ఒకటి వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ నిన్న జరిగిన సంఘటన గురించి జీవితాలు స్కూల్ దగ్గర అండ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ 2 విషయాలకు సంబంధించి మనం స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 4 పోలీస్ పర్సనల్ ఇంజూర్, టౌన్ ఇన్స్పెక్టర్ ఇంజూరీ, ఒక ఎస్ఐ కింద పడడంతో ఇంజరీస్ అయినాయి. అండ్ ఒక ఏఆర్ఎక్స్ కాలు ఫ్రాక్చర్. సో we have booked cases regarding both these incidents. ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్ రిసార్ట్ అయిన వాళ్ళ మీద we have zero tolerance. ఎవరైనా ఈ వైలెంట్ యాక్టివిటీస్ ఇన్వెస్టిగేట్ చేసి ఎడ్యుకేషన్లో వైలెంట్గా టర్న్ చేసిన వాళ్ళందరి మీద వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకు సీసీటీవీ ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం there is zero tolerance. So we will take strict action after identifying specific persons. ఇప్పుడు ఎవరైతే మాబ్లో ఈ స్పెసిఫిక్ పనులు చేశారు, ఈ స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు ఆర్ పోలీస్ పర్సనల్ ఇంజరీస్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా we will deal with them very strictly. Cases already registered అయ్యాయి. ఏదైనా డౌట్స్ ఎంతమంది మీద కేసు కట్టారు? ఇప్పుడు నిన్న కమ్యూనిటీ ఎల్డర్స్తో అడ్రస్ చేయించడం జరిగింది. ఒకటి హెల్త్ కండిషన్ ఆఫ్ విక్టిమ్ ఎట్సెట్రా. ఇప్పుడు అసాల్ట్కి సంబంధించి మనకి ఫిజికల్ ఇంజురీస్ ఏమీ లేవు. సో ఎటువంటి రూమర్స్ వీ షుడ్ నాట్ బిలీవ్ ఫస్ట్. అండ్ నిన్న ఒకళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఇన్ ఫేవర్ ఆఫ్ సమ్ ఆర్ షేర్ చేస్తే వాళ్ళని మనం ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం ఇనిషియేటెడ్ యాక్షన్.
రూమర్స్ స్ప్రెడ్ చేయడము, ఫాల్స్ విషయాలని తెలిసి కూడా మన ఇతరులకు సర్క్యులేట్ చేయడము, ఇతరులను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం ఇవన్నీ చట్ట ప్రకారం ఉన్నాయి. సో we will take action against all such on a timely basis మీద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. నేను కూడా మీడియా రెండుసార్లు అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ అరెస్ట్, రిమాండ్, కస్టడీలో తీసుకోవడం కూడా అందరి నోటీసులో ఉంది. ఇప్పుడు మనం నిన్నటి ఇన్సిడెంట్స్ గురించి రిజిస్టర్ చేసిన 2 కేసెస్ కూడా ఎవ్రీబడి అండ్ we will take strict action against whoever is involved in violent activities. మేడం, నిన్న హైదరాబాద్ నుంచి వచ్చేసి కొంతమంది వైలేషన్ సృష్టించే ప్రయత్నం చేశారంటున్నారు, అందులో వాస్తవం ఉందా? వెరిఫై చేస్తామని. ఓకే, ఎంతమంది మీద కేసు కట్టారు? ఇప్పుడు మనము క్రౌడ్ లో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో మంచి అంటే లీడర్స్ ఉండొచ్చు, పేరెంట్స్ డిస్క్రిమినేట్ గా అందరి మీద కేసు చేయకూడదు. మనము ప్రిలిమినరీ అయిన ఇన్సిడెంట్ మీద ఎఫ్ఐఆర్ చేశాము. స్పెసిఫిక్ ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉందో వాళ్ళ మీద రాత్రి వీడియోస్ ద్వారా అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ మీద యూ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. వీడియోస్ అన్ని చూస్తున్నాం. ఎవరెవరైతే ఇప్పుడు జెన్యూన్ గ్రీవెన్సెస్ కొంతమందికి ఉండొచ్చు, రిప్రజెంటేషన్ ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. బట్ ఇన్స్టిగేట్ చేసి అక్కడికి రావడము, కొంతమంది తీసుకొని రావడం, వాళ్ళు వచ్చిన తర్వాత ఒక మోకంటే వైలెంట్ అయ్యడం, దానికి there is no place in our society. సో వాళ్ళ మీద వాళ్ళందరినీ మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి స్ట్రిక్ట్ యాక్షన్. రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చాలా మంది పేర్లు లిస్ట్ అవుట్ చేశాము విత్ దేర్ ఫోటోగ్రాఫ్స్ ఎట్సెట్రా. వాళ్ళందరూ నిందితుడితో పాటు మరో ఇద్దరు ప్రచారం జరుగుతుంది. సో ఇవి ఇలాగ రూమర్స్ వస్తున్నాయి. మనకు పిటిషన్ లో వర్షన్ అవన్నీ చూసినప్పుడు మనకు ప్రిలిమినరీ వాళ్ళు చెప్పిన